మంత్రి పెమ్మసాని తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పడగొట్టారన్నారు. గుంటూరుని సర్వనాశనం చేశారంటూ విమర్శించారు. పెమ్మసాని తీరుతో గుంటూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అందుకని మరుసటి మాట్లాడాల తర్వాత పెమ్మసాని గారు కౌరు చేశారంట, మీరు మాట్లాడకపోతే ఎట్టాగమ్మని ఒత్తిడి చేస్తే వాళ్ళు మాట్లాడారు. ఇంతకన్నా సిగ్గేమన్నా ఉందా పెమ్మసాని గారు? నేను అడుగుతా ఉన్నా, ఏమిటి మీరు చేస్తున్న పని ఏంటి? ఇవాళ జనజీవనం, గుంటూరు పట్టణంలో జనజీవనం స్తంభించిపోయింది. ఇటెల్లలో అర్థం కానిటువంటి కన్ఫ్యూజన్ స్టేజ్ మొత్తం ఒక్కసారి కొలాప్స్ అయిపోయింది. ఇటు తిరిగి ఒకటి వెళ్ళాలి, అటు తిరిగి ఒకటి వెళ్ళాలి, అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్ళాలంటే ప్రాణాలు పోయే పరిస్థితి. దీనికి అంత రెస్పాన్సిబుల్ ఎవరు? సోల్ రెస్పాన్సిబుల్ పెమ్మసాని గారు. ఇది కాదు అని చెప్పమంటున్నా. ఆయన ఇంకో మాట అన్నాడు, తప్పుకుపోయే ధోరణి. తెలివితేటలు మీకే ఎక్కువ ఉన్నాయో నాకు తెలియదు, లేదా అమెరికా నుంచి ఏమైనా తెలివితేటలు తెచ్చుకున్నారేమో నాకు తెలియదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నాడని నేను మాట్లాడుతున్నానంట. నీ బోటి కోన్ కిస్కా గొట్టంగాళ్ళు రోజు దూషిస్తారు. వీ డోంట్ కేర్ దాట్. ఇటు నుంచి అటు వెళ్ళటం, అటు నుంచి ఇటు రావటం, ఈ పక్కన షాపులు, ఆ పక్కన షాపులు, ఎంతమంది కార్లు, ఇన్ని వెళ్తుంటాయే. దానికి సేతుబంధు ఉపయోగిస్తారా? పోనీ సేతుబంధు ఇచ్చారు. సేతుబంధుతో పాటు చంద్రబంధు కూడా తీసుకోవాల్సింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇప్పుడు చంద్రబంధు ఉంది కదా, కోట్లు తీసుకొస్తున్నారు. ఇప్పటికి 50,000 కోట్లు అయినా తీసుకొచ్చారు. 1000 కోట్లు, 2-3 కోట్లు కూడా కదా అప్పులు. 200 కోట్లు పెట్టకూడదు? ఎట్ట పడగొట్టాలని నాకు అర్థం కాలేదు. ఆర్ఓబీలు వేసి పడగొట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్ ఉందే, ఆ పార్ట్ దాన్ని పడగొట్టడానికి కావలసిన అన్ని పర్మిషన్లు తీసుకొని పడగొట్టాలి. బ్రిడ్జి పడగొట్టిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారు కోర్టు చెబితే. ఇవాళ ఆ బ్రిడ్జి రైల్వే దగ్గర ఉన్నటువంటి పార్టుని పడగొట్టడానికి ఇంతవరకు పర్మిషన్ లేవు. పర్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు? పడగొట్టేసిన తర్వాత. ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారు ఎప్పుడు? పడగొట్టేసిన తర్వాత. బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. మీకు జ్ఞానం లేదు, పరిజ్ఞానం లేదు, అవగాహన లేదు, ఆలోచన లేదు, అనుభవం లేదు, డబ్బు ఉంది, పవర్ ఉంది. సర్వనాశనం చేసేస్తున్నారు ఇవాళ గుంటూరు పట్టణాన్ని అని చెప్పడమే మా ఉద్దేశం.